పల్నాడు జిల్లా పిడుగురాళ్లలోని లెనిన్ నగర్ లో డయేరియా కలకలం రేగింది. డయేరియా లక్షణాలతో ఇప్పటికే 3 మృతి చెందారు. కలుషిత నీరు, పారిశుద్ధ్య లోపంతో డయేరియా ప్రబలించి లెనిన్ నగరవాసులు పలు ఆసుపత్రుల్లో చేరారు. 2 పాఠశాలలకు అధికారులు సెలవులు ప్రకటించారు. మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ లెనిన్ నగర్ లో పర్యటించారు. డయేరియా కట్టడిపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. సమీక్ష తర్వాత మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడుతున్నారు. ఆ లైవ్ చూద్దాం. అయితే 5 రోజులు వీళ్ళు పూర్తిగా బోర్ వాటర్ వాడారు. ఈ బోర్ వాటర్లో ఏమన్నా పాసిబిలిటీ, అందులో కూడా ఒక బోర్లో నైట్రేట్ ప్రజెంట్ అని ఇచ్చారు ల్యాబ్ వాళ్ళు. అయితే దాన్ని క్లోజ్ చేశారు. ఈ 7 బోర్లు ఇప్పుడు క్లోజ్ చేశారు. క్లోజ్ చేసి కృష్ణా వాటర్ ఇస్తున్నారు. అయినా కేసులు వస్తున్నాయంటే ఇంకా దాని మీద పూర్తిగా సెర్చ్ చేసి ఐడెంటిఫై చేయాల్సింది ఉంది. అందుకనే ఇప్పుడే విజయవాడ ల్యాబ్స్ వాళ్ళకి ఫోన్ చేసాం. ఇవాళ నైట్ లోపల వాళ్ళు వచ్చి మళ్ళీ అన్నిట్లో శాంపిల్ తీసుకుపోతారు. నైట్ 8 అయినా 9 అయినా ఇవాళ తీసుకుపోయి రేపు మార్నింగ్కి కొన్ని టెస్టులు ఇస్తారు. కొన్ని టెస్టులు 48 అవర్స్ కావాలి కల్చర్. అందువల్ల రేపు మార్నింగ్ కొన్ని టెస్టులు ఇస్తారు. తర్వాత 48 అవర్స్లో మిగతా టెస్టులు ఇస్తారు. అప్పుడు దాకా ఏదైతే పవర్ బోర్లు అందరూ ఓపెన్ చేయమని అడుగుతున్నారు, అప్పుడు దాకా చేయొద్దని చెప్తున్నాను. పవర్ బోర్లు ఈ టెస్ట్ వచ్చిన తర్వాతే ఈ 48 అవర్స్ తర్వాత చేసుకుంటాం. నేను అందరినీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే తాగేదానికి నీళ్లు కాసుకొని తాగండి. ఏ నీళ్ళైనా నీళ్లు కాసుకొని తాగండి. ఇంకొకటి మా ఇంజనీర్లు వాళ్ళు ఐడెంటిఫై చేసిన అధికారులు ఏంటంటే ఆర్ఓ ప్లాంట్స్ టెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది. ఆర్ఓ ప్లాంట్స్ వాటిని కూడా ఎన్ఏబి ల్యాబ్స్ ద్వారా టెస్ట్ చేయడానికి యాక్చువల్గా చెప్పారు. వాళ్ళు కూడా వచ్చి టెస్ట్ చేస్తారు. అది కూడా టెస్ట్ చేస్తే మనకేమన్నా ఉంటే ఐడెంటిఫై అవుతుంది. ఏది ఏమైనా రాబోయే 5-6 రోజులు ఒక క్లారిటీ వచ్చిందాకా, రూట్ కాజ్ ఎక్కడానికి తెలిసేదాకా నేను అందరిని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే హాట్ వాటర్ కాసుకొని తాగండి ప్రతి ఒక్కరూ. తర్వాత ఇమీడియట్గా అధికారులకు చెప్పాను, ఇది ఎమర్జెన్సీ కింద ఇమీడియట్గా ఎస్సీ గారు తర్వాత ఏఈ అందరూ ఇక్కడే ఉన్నారు. ఇవాళ ఎంత పొద్దుపోయినా ఈ రెండు ఏరియాలో లెనిన్ నగరు, మారుతి నగర్లో డ్రైన్స్ కంప్లీట్గా సిల్ట్ ఊడిపోయింది. మొత్తం నీళ్లు ఫ్లో లేదు. నీళ్లు ఫ్లో లేనప్పుడే ఇటన్నీ వచ్చేది. నీళ్లు ఫ్లో లేనప్పుడు వెనక్కి రివర్స్ వచ్చి ఆ వాటర్ పైప్లైన్లకి పోవటం వల్ల వాటి వల్ల వస్తాయి. అందువల్ల ఇమీడియట్గా 100% లెనిన్ నగర్, మారుతి నగర్లో ఫస్ట్ టోటల్గా సిల్ట్ తీసేసేట్టుగా అక్కడ చెట్లు గిట్లన్నీ రకరకాలుగా మలిచిపోయినాయి. ఆ పవర్ బోర్ చుట్టూ కూడా ఉన్నాయి. కొన్ని దగ్గరలో పవర్ బోర్ ఉంది, దానికి ఒక 10 అడుగుల్లోనే ఇంటి డ్రైనేజ్ ఓపెన్ వదిలేస్తున్నారు. ఇంటి డ్రైనేజ్ అంటే ఇంటి టాయిలెట్ని ఓపెన్ వదిలేస్తారు.